అందరికీ వందనాలండి. మన కుటుంబ సభ్యులందరికీ దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పుచున్న వాక్యం విత్తనాలు విత్తుటకు గురించి. ఈ కథ దేవుడే చెప్పారు, కానీ నాకు రాదో, మీరు ఎవరైనా నవ్వొద్దు, పాయింట్లు తీయొద్దు. నాకు తెలుసున్నది కొంచెం కొంచెం చెప్తాను, ఓకేనండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 1-20. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 1-20. బాబాయ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎదురుకుండా నేను చెప్తున్నాను, ఏమనుకోవద్దు. వయసులో పెద్దదాన్ని, వాక్యంలో చిన్నదాన్ని. చదవండి, చదవండి. అని చదువుతారా? నేను చదివేనా? కొన్ని నేను చెప్పేస్తాను, ఎవరో చదవద్దు. సరే, నేను చెప్తాను, చదువుతాను. ఆయన సముద్ర తీరమున మరలా ఆరంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీదన ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను రాత నేల పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున వెంటనే మొలిచెను, కానీ సూర్యోదయింప కానీ మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడిను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టండి, యేసయ్య సముద్ర తీరంలో జనంతో సహా ఆయన్ని వెంబడించారు, యేసయ్యని. అప్పుడు యేసయ్య వచ్చి ఒక దోణి ఎక్కి ఆ దోణి మీద కూర్చున్నాడు. వచ్చిన శిష్యులందరూ కలిపి ఆ సముద్రపు ఒడ్డున మట్టి నేల మీద, అంటే ఆ నేల ఎలా ఉంటుందంటే చాలా నాచు కట్టేసి ఆ కొట్టుకొచ్చిన చేపలు ఎండిపోయి కొంపు కొట్టుకుంటూ ఇంకా అవి ఇవి మొత్తం చాలా చేదరగా ఉండి నేల మీద వాళ్ళందరూ అలాగే చతికిలు పడి యేసయ్య చెప్పే వాక్యం వింటున్నారు. ఆ ఎక్కి కూర్చొని అందరికీ బోధిస్తున్నాడు ఆయన. ఏమనంటే, నేను విత్తనాలు ఎత్తుడు ఒక విత్తనాల గురించి చెప్తున్నాను. ఆ విత్తనాలు ఆయన తీసుకుని చల్లడం గురించి చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి పొలం పని మీద విత్తనాలు తీసుకుని వెళ్ళి ఆ విత్తనాలను చల్లితే ఏమైనాయి అంటే, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పెడితే ఆ త్రోవ పక్కనే అక్కడ ఏమైనాయి అంటే, దారిలో ఉన్నాయి కనుక పక్షులు, కాకులు అవి ఇవి వచ్చేసేసి మొత్తం అవి తినేసినాయి. అలా తినేయడం వల్ల దానికి కారణం ఏంటంటే సాతాను ప్రభావం అన్నమాట అది. అందు గురించి మళ్ళీ రెండోది ఇంకొకసారి విసిరాడు. మొత్తం పడ్డ విత్తనాలన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా పడ్డాయి. రెండోసారి పడింది రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద పడినవి ఏమైనాయి అంటే, అవి పడ్డాయి, మొలకలు వచ్చినాయి, ఎండిపోయినాయి. ఎండవేయడంకి సూర్యుడు వేయడంకి ఎండిపోయినాయి. అది కూడా పాడైపోయింది. మూడవది, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదల్లో పడితే ఆ ముండ్ల పొదల్లో పడ్డట్టుగా బాగానే వచ్చినాయి. వాటితో పాటు ఈ ముండ్ల పొదలు కూడా బాగా పైకెక్కినాయి. పైకెక్కి ఈ ఎదుగుతున్న పాదుని అణిచివేసాయంటే దాని అర్థం ఏంటంటే, ఇహలోక బంధాలన్నీ వాళ్ళకి, అంటే ఆశ, దురాశ, ఇవన్నీ మొత్తం సంపాదన ఇవన్నిటిలో ఉండి వాళ్ళలో ఉన్న విత్తనాలు పైకి ఎదగకుండా అలా చేసినాయి. దాని అర్థం ఈ ముండ్ల పొదల్లో వేసిన విత్తనాల గురించి. 4 ఈ మంచి నేల మీద వేసాడు. మంచి నేల మీద పడ్డాయి. మంచి నేల మీద పడితే అవి బాగానే ఎదిగి మొత్తానికి అది ఫలం చూపించింది అందరికీ. అంటే దేవుడు వాళ్ళ విత్తనాన్ని లోన ఫలింపు చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి దుర్నీతి దుర్బుద్ధి లేని గురించి ప్రతి ఒక్కరు కూడా మంచిగాను ఇదిగా బాగానే ఉన్నారు.
దీన్ని బట్టి మనం ఏంటంటే చెయ్యాలి, మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు సతీషే చెప్పనివ్వండి, పాస్టర్ గారే చెప్పనివ్వండి, ఇంకొకళ్ళే చెప్పనివ్వండి, ఎవరేది చెప్పినా మనస్ఫూర్తిగా వినాలి. మనస్ఫూర్తిగా విని దాన్ని మనసులో ఉంచుకున్న నాడే అది మనకి మంచినీళ్ళ మీద పడ్డ విత్తనంతో సమానంగా ఎదుగుతూ వస్తుంది. అంతేగాని మనకి ముళ్ళ పొదల్లో పడ్డట్టు ఇవి వచ్చేసి ఎత్తుకుపోయినట్టు ఇలాగ అవ్వకూడదు. రాతి నేల మీద పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి, ఇవన్నీ కూడా మొత్తానికి నాశనం అయిపోయినాయి అన్నీని. ఎందుకంటే అది మంచిగా ఎదగలేదు కనుక. అలాగే మనం ఎన్నో బోధలు వింటున్నాం, పాటలు పాడుతాం, వాక్యాలు చదువుతాం, ఎన్నో చాలా వింటున్నాం. ఎవరేం చెప్పినప్పటికీ కూడా అది ప్రతిదీ మనసులో పెట్టుకుని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించను గాక. తప్పులుంటే మన్నించండి.